నాయకులు ప్రజల నిర్ణయం ప్రకారం ప్రజలకు ఎక్కువ తీసుకుంటారు. ప్రజలు రాష్ట్ర మంత్రిగా నేను ప్రజలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్దోషులు అందరికీ సాక్ష్యం ఎవరి మీద మాట్లాడరు. ఎవరి కాగితం ఇచ్చిన విషయానికి జవాబు ఆ విధంగా పరిపాలిస్తుంటే ఎన్టీఆర్ మోడీకి ఎంత సంత మాట్లాడతాం, మూడు అర్థం పెట్టు సరైన పద్ధతి కాదు. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సోషల్ మీడియా యూనివర్సిటీ ద్వారా వ్యక్తిగతంగా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, వ్యక్తిగతంగా ఎవరైతే మిమ్మల్ని నిలదీసి మీ పాపాల చిట్ట బయట పెడతారో సోషల్ మీడియా మాట్లాడిస్తాం. అందరూ నుంచి చేసేది ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రజలు జవాబుదారీగా పనిచేస్తారు. మేము మాట్లాడిన మాటకు ఫస్ట్ జవాబు చెప్పు. హైదరాబాద్ చూస్తుంటావు టీవీగా మీకు జవాబు చెప్పు. జంట హత్యల మీద జవాబు చెప్పు. నిరల సంఘటన మీద జవాబు చెప్పు. దళితులు లోపల పెట్టిన జవాబు చెప్పు. ప్రధాన ప్రతిపక్షాలు రోడ్ల మీద లోపల జవాబు చెప్పు. ఎప్పుడన్నా ఎన్నడన్నా ఈ రాష్ట్ర పరిపాలనలో కూడా ఒక నిజాయితీ గల ఒక ఐపీఎస్ ఆఫీసర్ కీలకమైన పనిచేసిన ఇలా అవినాష్ మహాంత్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏసీబీ డైరెక్టర్ గా ఇలా ముఖ్యమంత్రిగా నియమించారు. ఇలా ఒక ఐపీఎస్ మహిళ చికా గోల్ గారి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇలా రాష్ట్ర హోమ్ సెక్రటరీగా పెట్టినాం. తీసుకొని హిస్టరీ చూడు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసినావు. ఢిల్లీ పోలీస్ అని రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం చేసినావు. అధికారులు నిర్వీర్యం చేసినావు. చిట్టా నీకు కలెక్టర్లు ఏ స్థాయి కలెక్టర్ ర్యాంకర్లు తీసుకొచ్చి కలెక్టర్లు తీసుకున్నావు. జిల్లా ప్రతి జిల్లా డైరెక్ట్ ఐపీఎస్ అధికారులు బాధ్యత గల ఒక పొజిషన్ ఉన్నటువంటి ఆఫీసర్లు పక్కకు పెట్టి నువ్వు రాజ్యాన్ని సామ్రాజ్యం నడుపుతున్నట్టుగా నువ్వు ఏం చెప్తా చేసడానికి వ్యవస్థ మొత్తం చిన్నాభిలం చేసి రాష్ట్ర అప్పులపాలు చేసి ఇలా మేము జరగని ఒక ఊహించిన విధంగా ఒక సంఘటన జరిగితే అది ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయికి దిగజారిపోయిన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ జిల్లా మేము కానీ ఏ సమస్యల సంబంధించిన తీసుకోవచ్చు. ఆ విధంగా ముందుకెళ్తాం తప్ప వీళ్ళు లేక హోమ్ పార్టీ పెట్టుకొని కేటీఆర్ అక్షరం దయచేసిద్దాం లేదు. ఒక మధ్యమం కేంద్ర సహాయ మంత్రి రేపు అమిత్ షా గారు రేపున్న సిబిఐతో దర్యాప్తు నోటీస్ మడిసారి మాట్లాడుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాస్తాను రైడ్కి పొందాలి. కేంద్ర హోంశాఖ దగ్గర కూర్చోమను. సాయంత్రం నోటీసులు ఇప్పి మన దగ్గర నోటీస్ ఏమన్నా ఇప్పుడు నేను దరఖాస్తు ఇస్తాను. నన్ను పిలుస్తారు పోలీసు దర్యాప్తు సంస్థ ఏం చేస్తారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీద ఒక కాంప్లైంట్ వస్తే కాంప్లైంట్ వచ్చేసరికి మీరు రావాలంటే దానికి ఆలోచన కావాలి. ఆ విధంగా జాతీయ కేంద్రంలో ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థ ద్వారా ఆయన కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారికి మన జిల్లా వాస్తవ్యులు మనం 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 మన మిత్రులుగా నేను చెప్తున్నా కదా, కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరం ఒకటైతే అని అంటాడు కదా. ఆయన వాళ్ళిద్దరి డిఎన్ఏ సంబంధం వాళ్ళిద్దరికి లేకపోతే ఇప్పటి వరకు ఏ ఇష్యూకైనా కూడా బీజేపీకి వ్యతిరేకంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడినా నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంది. ఆయన కేంద్రంలో ఉండే హరీష్ రావుతో అమిత్ షాతో కేటీఆర్ సంబంధం లేకపోతే, ఆయన కేంద్రంలో ఉండే అమిత్ షాతో హరీష్ రావు సంబంధం లేకపోతే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధం లేకపోతే, రేపు ఈ టైం కల్లా కేంద్ర ప్రభుత్వం సిబిఐతో నోటీస్ ఇప్పి మన కాళేశ్వరం మీద ఒక తప్పుగా దర్యాప్తు ఏదో ఎలక్షన్ మన కమిషన్ ద్వారా జోష్ కమిషన్ ద్వారా కేంద్రం దర్యాప్తు సంస్థ గిట్ట ఆ పూర్తి ఎంక్వైరీ జరిపించి ఆ కాళేశ్వరం చేసిన పాపాల భైరవుని లోపల పెట్టమని. దేశ రాజకీయాల కాంగ్రెస్ జరిగినటువంటి సందర్భం సంఘటనలకు
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యతలు వదిలాల్సి పోయి ఏది పడితే అది నోటికి ఎంతో శ్రద్ధ మాట్లాడారు. రాజేంద్ర అక్షయ్ మాది రాజ్యం అని, లేకపోతే ప్రతి సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యుడని, ఇంత ముఖ్యమంత్రి విషయం ఎట్లా భయపడుతున్నారు ఇవాళ? ఇలా దేశంలో అత్యంత కీలకమైన నాయకుడు అయ్యిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గుర్తించుకో ఒకసారి, భారతదేశంలో అత్యంత కీలకమైన నాయకుడు అయ్యింది రేవంత్ రెడ్డి గారు. ప్రజల మన్నోలు ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీరు చేసిన పాపాల చిట్ట, మీరు చేసిన అప్పుల చిట్ట వడ్డీలు కట్టుకుంటూ రాజ్యాన్ని నడుపుతుంది. ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్న సందర్భంలో కూడా కేటీఆర్ నోటికి ఎంత శ్రద్ధ మాట్లాడడం సరియైన పద్ధతి కాదు. నేను విధాపతి చైర్మన్ గా పనిచేసిన బాధ్యత గల సీట్లో పట్టి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను మాట్లాడిన దానికి చెప్తున్నాను. ఈ హయాంలో జరిగిన అన్ని కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఈ హయాంలో మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేస్తాను తీసుకొచ్చి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. దాని మీద దర్యాప్తు సంబంధించి ఎలాంటి మళ్ళీ నేను విద్యుత్ సంబంధించి దాన్ని ఎవరు తెలియజేసినామంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి పాపాలకు సంబంధించిన బాధ్యతలో వాళ్ళు బయటికి తీయాలి. ఇలా రాష్ట్రంలో పోలీసు ద్వారా చేపిస్తే ఏమంటారు? ఇలా బంగారం షాపులో దొంగతనం చేసిన దొంగలకే రేవంత్ రెడ్డి గారు అక్కడ అనే విధంగా మాట్లాడి నిత్యమైన స్థాయి దిగారు. రాష్ట్ర పోలీసుతో దర్యాప్తు చేపించి ఆ నిజమైన పాపాలను చేసిన పాపాల బయలు ఇస్తే ఏమంటారు? మీరే పోలీస్ అధికారులు, మీ ప్రభుత్వం ఉన్నది మీరనే. ఎందుకంటే పచ్చకామికుల కంటే గుణంతా పచ్చగా ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళ అధికారులను ఆ విధంగా ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా పంపించింది కాబట్టి వేరే కూడా మా మీద తప్పులు పెట్టారు విషయం ఆరోపణ చేస్తాడు. అత్యంతగా గొప్పగా ఉండేటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా ఇది ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే దొంగలు బయటపడతారని చెప్పి విద్యుత్ సంబంధించిన విషయం కూడా సిబిఐకి అప్పచెప్పారు.